అయితే ఇక్కడ ఒకటి గమనించండి, సిబిఎస్ఈ వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఆరో సబ్జెక్ట్ అండి. దీన్ని స్కిల్ సబ్జెక్ట్ అని అంటాము. మనం ఆరో సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా సిబిఎస్ఈ చాలా సబ్జెక్ట్స్ని మనకి ఇస్తుందన్నమాట. ఆ కాలేజ్ ఆ స్కూల్ మనకు ఆ సబ్జెక్ట్ని సిబిఎస్ఈ ఆఫర్ చేసేటువంటి నంబర్ ఆఫ్ సబ్జెక్టులోంచి ఏదన్నా 1-2 సబ్జెక్టులు ఆఫర్ చేయగలిగితే మనం మన స్కూల్ తరఫున దాన్ని అడాప్ట్ చేసుకొని మనం ఆఫర్ చేయగలిగితే ఒక టీచర్ని ఏర్పాటు చేయగలిగితే క్వాలిఫైడ్ టీచర్ని, ఇది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆరో సబ్జెక్టు స్కిల్ కోర్స్ అని అంటాం. 5 సబ్జెక్టులు కామన్గా కంపల్సరీ అయితే ఆరో సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆప్షనల్. 50 మార్క్స్ థియరీ, 50 మార్క్స్ ప్రాక్టికల్. వాడికి భవిష్యత్తులో ఏదైనా కొత్త కోర్స్ వస్తే వాడికి ఉపయోగపడుతుంది అనమాట. డిగ్రీలో కావచ్చు, వాడికి పీజీలో కావచ్చు, ఒక ప్లస్ పాయింట్, ఒక అడ్వాంటేజ్ యాడ్ ఆన్ లాగా ఉంటుంది. లేదా ఏదైనా జాబ్ పర్పస్ వెళ్ళినప్పుడు కూడా తనకు భవిష్యత్తులో ఈ కోర్సు మళ్ళీ తను రిపీట్ చేయగలిగితే ఏదైనా ఉద్యోగానికి తనకు ఎంతో అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. అది కూడా ఆరో సబ్జెక్టు ఆప్షనల్. ఆ కాలేజ్ స్కూల్ ప్రొవైడ్ చేసి మీరు తీసుకుంటారంటే నచ్చితే తీసుకోవట్టు, లేకుంటే లేదు. ఫెయిల్ అయినా పాస్ అయినా పెద్దగా ఫరక్ ఏమి ఉండదు, దానికి సంబంధం ఉండదు. 5 సబ్జెక్టులు మాత్రం పాస్ అవ్వాలి. ఆరో సబ్జెక్టు మనకు ఆప్షనల్ లాగా ఇస్తారు. అది ఎందుకనంటే ఇప్పుడు 2020 తర్వాత మారినటువంటి నూతన విద్యా విధానం ప్రకారం ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవే కాకుండా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికతను మనకి ఇవ్వడానికి, లేదా ఈ టెక్నాలజీ పరంగా మారుతున్నటువంటి ఈ అప్డేట్స్ పరంగా మనకు కొత్త సబ్జెక్టులు ఇస్తున్నారు. అవి ఏవేంటి అని అంటే మీకు చెప్తాను. ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. మీకు తెలుసు కదా ఏఐ ఈరోజు ఎంత ఇదవుతుందో, ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతుంది ఏఐ. భవిష్యత్తులో ఈ ఏఐ రూల్ చేయబోతుంది ప్రపంచాన్ని. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమోటివ్, ఆ తర్వాత డేటా సైన్స్, ఈసీసీ. డేటా సైన్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఈసీసీ ఇవన్నీ ఏంటంటే మీకు బీటెక్ లెవెల్లో చాలా ఖర్చు చేస్తే కానీ దొరకని సబ్జెక్ట్స్ ఇవి. ఇక్కడ మీకు ఇస్తున్నారు ఆ సబ్జెక్ట్ని. ఈసీసీ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్. అంటే ప్రైమరీలో మనకు ఏదైనా ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఒక టీచర్ లాగా చేయాలి అనుకున్నప్పుడు ప్రీ ప్రైమరీకి ఒక టీచర్ లాగా ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్, అంగన్వాడీల్లో కానీ ఇట్లాంటి వాటిలో ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. ఈసీసీ ఈ సబ్జెక్ట్ ఒకటి. తర్వాత యోగా, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, వెబ్ అప్లికేషన్స్, మల్టీమీడియా, హార్టికల్చర్, బ్యాంకింగ్, మార్కెటింగ్, అలాగే ఫ్రంట్ ఆఫీస్, ఇలా చాలా మంచి సబ్జెక్టులన్నీ అందించడం జరుగుతుంది. కానీ ఆ స్కూల్స్ మనకి ఇవ్వగలగాలి. లెట్స్ ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి. హైదరాబాద్లో ఎక్కడన్నా మీరు ఒక సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ చేశారు మీ వాడిని, లేదా కాలేజీలో జాయిన్ చేశారు. ఫస్ట్ ఇయర్లో మీరు ఆరో సబ్జెక్టు తీసుకోవాలనుకుంటారు. ఆ కాలేజీ ఒకవేళ మీకు ఐటీ ఇవ్వగలిగితే అది మీకు మీ బాబుకి యాడ్ ఆన్ అనమాట. మీ పిల్లలకి చక్కగా అది యాడ్ ఆన్ లాగా ఉంటుంది. లేదనుకుంటే ఏఐ ఇస్తున్నారు అనుకోండి, అదే కాలేజీ ఏఐ ఇస్తుంది అనుకోండి, ఏఐ తీసుకోవచ్చు. ఆటోమోటివ్ అయితే ఆటోమోటివ్, డేటా సైన్స్ అయితే డేటా సైన్స్. వాళ్ళు ల్యాబ్ అదంతా ప్రొవైడ్ చేసి ఒక టీచర్ని ఏర్పాటు చేసి ఆ సబ్జెక్ట్ ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి ఒక స్ట్రక్చర్ అనమాట. సిబిఎస్ఈలో ఇది అడ్వాంటేజ్ ఇలా ఉంటుందన్నమాట. నేను జస్ట్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే చెప్పాను. ఇలా చాలా ఉన్నాయి. టూరిజం అని, బ్యూటీషియన్ అని, ఇలా చాలా ఉన్నాయండి ఇందులో. ఒకేషనల్ కోర్సెస్ కూడా, అవి కూడా మనం ఒకవేళ ఆ కాలేజ్ స్కూల్ ప్రొవైడ్ చేయగలిగితే మీరు ఎంక్వైరీ చేసి మీకు ఏ స్కూల్లో అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నాడో చూసి మీరు జాయిన్ చేయొచ్చు. ఇది అద్భుతమైనటువంటిది. భవిష్యత్తులో సిబిఎస్ఈలో ఇలా అప్డేట్స్ చాలా రాబోతున్నాయి. ఎందుకంటే సిబిఎస్ఈ స్టేట్తో పోలిస్తే అప్డేటెడ్గా ఉంటుందండి. రోజు అప్డేటెడ్ పాలసీస్ ఇస్తుంది. టీచర్లకు ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇదంతా అప్డేటెడ్గా ఉంటుంది. ఒక అడ్వాంటేజ్. ఓకే, దాంతోపాటు నేను చివరిగా ఒక ముఖ్య విషయం చెప్తాను. ఏంటంటే సిబిఎస్ఈలో మనం ఫాలో అయ్యేటువంటి పుస్తకాలు ఎన్సీఆర్టీ బుక్స్ అనమాట. స్టేట్లో ఎస్సీఆర్టీ బుక్స్ అని అంటాము. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని దేశమంతటా అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలకు సంబంధించి, ఎంట్రన్స్కి సంబంధించి ఈ బుక్స్ని బేస్ చేసే మనకు ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారనమాట. అంతెందుకు ఇప్పుడు ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, నీట్ పేపర్ని దేశమంతటా ఇస్తుందన్నమాట. అంటే నీట్ పేపర్ని తయారు చేసే దాంట్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది కదా. ఈ ఎన్టీఏలో ఉండేటువంటి సభ్యులు ఎవరో కాదు, ఎన్సీఆర్టీ బుక్స్ తయారు చేసేటువంటి వాళ్ళు. ఎన్సీఆర్టీ బుక్స్లో ఉండేటువంటి సభ్యులే ఇక్కడ మెంబర్స్గా ఉంటారు ఎన్టీఏలో. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే ఐఐటీలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఒక అపోహ ఉంటుంది, స్టేట్ బోర్డులో మ్యాథ్స్ బాగుంటుంది, సిబిఎస్ఈలో బాగుంటుంది. అలాగేముండదు, అంతా ఒకటే మ్యాథ్స్, ఒకటే ఎడ్యుకేషన్. కాకపోతే తేడా ఏంటంటే ఇక్కడ ఎన్సీఆర్టీ అనేటువంటిది నేషనల్ వైడ్గా దేశం అంతటా ఉంటుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. సో ఇలా మీరు చక్కగా ఈ సిబిఎస్ఈలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అప్డేటెడ్గా ఉంటాయి కాబట్టి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టేటే బెస్ట్, సిబిఎస్ఈ బెస్ట్, సిబిఎస్ఈ బెస్ట్, స్టేట్ బెస్ట్ అలాగే ఉండదు. రెండు ఓకే, ఈక్వల్గానే పనిచేస్తాయి. కాకపోతే మనకు స్టేట్తో పోల్చినప్పుడు సిబిఎస్ఈ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అది అనమాట ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, మీకు క్లారిఫై చేస్తాను.
నేను సిబిఎస్ఈలో అకాడమిషియన్గా, ప్రిన్సిపల్గా, వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మీకు సిబిఎస్ఈకి రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్లో మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అలాగే సిబిఎస్ఈ పర్మిషన్స్ ఏదైనా కావాలన్నా, సిబిఎస్ఈ స్కూల్స్ నడిపించాలన్నా, కొత్తగా మీరు ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేదా ఉన్న స్కూల్ని సిబిఎస్ఈ స్విచ్ చేయాలన్నా దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన స్ట్రక్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ మీకు ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీకు ఏదన్నా టీచర్ రిక్రూట్మెంట్ పరంగా సిబిఎస్ఈకి లేదా మీకు అడ్మినిస్ట్రేటర్ల పరంగా మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను మీకు ఇస్తాను. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సిబిఎస్ఈ రిజిస్ట్రేషన్స్ కానీ, ఎల్ఓసీలు అని అంటాము, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు, అలాగే 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్లో మనం ఎలా తీసుకోవాలి సబ్జెక్ట్స్, అలాగే అడ్మిషన్స్ ఎలా ఉంటాయి, సిబిఎస్ఈలో సీట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్.